వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. విద్యాశాఖలో 41 సంవత్సరాలుగా సోషల్ ఉపాధ్యాయునిగా సేవలందించి ప్రస్తుతం గౌరవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మన్నా వెంకటేశ్వర్లు బుధవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా మన్నా వెంకటేశ్వర్లు దంపతులను పాఠశాల ఉపాధ్యాయులు, బంధువులు, మిత్రులు శాలువాలు, బొకేలతో ఘనంగా సత్కరించి ఆయన సేవలను కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగింది. విద్యార్థి పాఠశాలలో క్రమశిక్షణగా ఉండట్లేదు, వాళ్ళు నేను చెప్పి నిన్నట్లేదని బాధపడుతూ ఉండేవాడు. ఈ స్కూల్ గురించి చెప్తూ మేమిద్దరు వాకింగ్ పోయినప్పుడు కానీ కలిసినప్పుడు అనేక విషయాలు మాట్లాడుతూ ఉండేవాడు. నాయుడు మన ఇద్దరం కలిసి కొండాపురంలో పనిచేసాం, చక్కగా ఉన్నది. ఈ స్కూల్కి వచ్చిన తర్వాత కొన్ని క్రమశిక్షణ లోపించిన విద్యార్థులకి చెప్పి బాధపడుతుండేవాడు. అంటే ఆయన క్లాసులో ఉన్నప్పుడు సార్ చెప్పినట్టు నిశ్శబ్దంగా ఉండాలి. అంటే నిశ్శబ్దంగా లేనప్పుడు చెప్పేది వినే విద్యార్థులు కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పిల్లలంతా కూడా శ్రద్ధగా వినేదానికి ప్రయత్నం చేయాలి. సార్ క్రమశిక్షణతోటి విద్యార్థులందరూ కూడా శ్రద్ధగా చెప్పడం జరుగుతూ ఉంది. అట్లాగే తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నేను సర్వాయిపాలెం హై స్కూల్కి వచ్చాను. సార్ వచ్చేసి క్రాగుటూరు హై స్కూల్కి వెళ్ళడం జరిగింది. క్రాగుటూరులో కూడా దాదాపు 8 సంవత్సరాలు సర్వీస్ పనిచేయడం జరిగింది. అక్కడ కూడా గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి విద్యార్థులే. వాళ్ళని కూడా ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కూడా 90%, 80% రిజల్ట్ తగ్గకుండా అందరినీ కూడా తన సబ్జెక్టులో పనిచేసినప్పటి నుంచి సార్ తెలిసిన పరిచయం సార్ తెలుసు, అంతకుముందు నాకు తెలియదు. అప్పటి నుంచి సారుతో పరిచయం ఉంది. సార్ కాగుటూరు వచ్చినప్పుడు నేను సర్వాయిపాలెం వెళ్ళాను, అప్పుడు సారు పరిచయము. సార్ని నేను కొమ్మిలో కూడా పనిచేశాను. మరి ఇక్కడ ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పాటు సార్తో కలిసి పనిచేశాము. సారు కామ్గా తన పని చేసుకుంటూ కామ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక జోలికి రావడం లేదు. క్లాస్కి వెళ్ళినా ఆ పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి, ఏ విధంగా పిల్లల్ని అనే జాస్తోనే పనిచేస్తూ ఉంటాడు. ఆ విధంగా తన సర్వీస్ మొత్తం కూడా కొనసాగుంటుంది. పోతే ఎక్కడ కూడా ఎవరితో కూడా వివాదాస్పదంగా పెట్టుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళడమే సార్ యొక్కలో ఉండే గొప్పతనము. ఎవరేమన్నా సార్ కోపడ్డు, సార్లో కోపం మట్టి చూడదు. ఎందుకంటే ఎవరైనా అన్నా కూడా దాన్ని కోపగించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి వ్యక్తిత్వం, తొందరపడడు, దేంట్లో కూడా తొందరపాటు అనేది ఉండదు. పాఠశాలకు వచ్చిన తర్వాత తన పని చేసుకుంటాడు. అదే క్రమశిక్షణ విషయంలో కొంచెం బాధపడుతూ ఉంటాడు. ఈ పిల్లలు వెళ్ళడం లేదు సార్ అని చెప్తూ ఉంటాడు. అంత ఓపికగా ఇన్ఫెక్షన్ పోయినా విజిట్స్ పోయినా పిల్లల పద్ధతులు మెయింటైన్ చేస్తూ ఉండేవాడు. పిల్లల్ని ఎప్పుడు కోప్పడరు, నవ్వుతా ప్రశాంతంగా పిల్లల్ని మెయింటైన్ చేయడం కానీ వాళ్ళకి విద్యాబోధనలు బోధించడం కానీ చాలా పద్ధతిగా మెయింటైన్ చేస్తూ ఉండేవాడు. సొంతూరు అందరూ పరిచయం ఉంటుంది, వాళ్ళని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతిలో చాలా పద్ధతిగా పిల్లల్ని అభివృద్ధి చేయడంలో చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి మన వెంకటేశ్వర గారు. సరే, మన ప్రధానోపాధ్యాయుడు ఎంత అన్ని విషయాలు మీకు బోధించినాడు కాబట్టి నేను కొన్ని విషయాలు మాత్రమే ఈ ప్రతి ఉపాధ్యాయుడు లేదు, ఏ ఉద్యోగి అయినా సర్వీసులో సార్ యొక్క సర్వీసులో పని చేసినప్పుడు విద్యార్థుల్ని భలే సైలెంట్గా కూర్చోబెడతాడు సార్. మేమంతా కూడా కొద్ది పెద్దగా అరుస్తాం. మేము పెద్దగా అరిచి కూర్చోండి రా అనడము, లేకపోతే సైలెంట్గా ఉండండి రా అనడము. ఎవరు షావుద్దీన్ సార్ గారు వచ్చినారా? మాలకొండ రిటైర్డ్ ఎంఈఓ గారు మాలకొండ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా ప్లీజ్ కమ్ టు ది డయస్ సార్. ప్రస్తుతం అయితే 62 సంవత్సరాలు. నేను రిటైర్డ్ అప్పుడు నేను 2008, అంటే 18 సంవత్సరాలు నేను రిటైర్డ్ అయ్యి. అప్పుడు 58 సంవత్సరాలు మాకు రిటైర్మెంట్ అయ్యి. ఎప్పుడన్నా ఉద్యోగాలు చేయనా మనం తప్పకుండా తర్వాత మనం ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనం పదవి విరమణ చేయాలి.
తర్వాత 2014 గవర్నమెంట్ వచ్చినప్పుడు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.